మధుప్రియ మరో 2 లడ్డూలు వడ్డిస్తావే? వద్దు మహారాణి, వద్దు వద్దు. ఈ చెరుకు పానకం తాగు బాబు. పోనీ 2 మామిడి ముక్కలైనా వేసుకో. మహారాణి, మీ చేత్తో మీరు వడ్డిస్తున్నారా? మహారాణినే కాని పసిబిడ్డకు అన్నం పెట్టుకునే అమ్మను మాత్రం కాలేకపోయాను. తిను బాబు, తిను. మహారాణి, ఈ మీ వాత్సల్యం చూచిన తర్వాత ఇంకా ఆకలి ఎక్కడిది మహారాణి? బాబు, నీ తల్లిదండ్రులు ఎవరు? నేను అనాథ శిశువుగా పెరిగాను. అది స్వార్థపరుడు దుర్మార్గుడు అయిన ఒక వ్యక్తి దగ్గర. అయితే నీ వాళ్ళని చెప్పుకునేందుకు నీకెవ్వరూ లేరా బాబు? లేకే, సింగారి అనే ఒక గొల్లపడుచు ఉంది. ఆమె నీకేమవుతుంది? ఆమె నాక గొల్లపడుతుంది. గొల్లపడుతవుతుంది. బాగుంది నాయన, ఈ సమాధానం చాలా బాగుంది. నువ్వు ఇక్కడ ఉండగా ఆవిడ అక్కడెందుకు? ఇక్కడికే తీసుకురా, నా దగ్గరే ఉంటుంది. అలాగే, అదృష్టవంతురాలు. మహారాణి మహారాణి, వినేదండల వారు. విజయోస్తు మహారాణి. స్వాగతం, కూర్చోండి. నీలమణి నీడలో కనిపించిన పద్మహస్తం గల భాగ్యశాలి కనిపించాడమ్మా. అలాగా? అతడెవరు? ఎక్కడున్నారు? మీరు చూశారా? చూశాను. పేరు పులవర్ధనుడు, ప్రచండుని శిష్యుడే. కాని ప్రచండుని దుష్టగుణం మాత్రం అతనిలో లేదు. పరమ దయామూర్తి, సద్గుణ రాశి, మహాపరాక్రమశాలి. ఆ భాగ్యమూర్తి ఎక్కడున్నాడో చెప్పనే లేదు. మీరెందుకు తీసుకురాలేదు? అతన్ని ప్రచండుడు శృంగారపురానికి తీసుకుని వెళ్ళాడు. ప్రచండుని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. అందుకే పులవర్ధనుని తేలేకపోయాను. ప్రచండుని కన్నా అధికమైన శక్తులు పొందటానికి వెళుతూ మీతో ఈ వార్త చెప్పిపోదామని వచ్చాను. మళ్ళీ త్వరలో కలుసుకుంటానమ్మా. మంచిది, వెళ్ళిరండి. మానవ ప్రయత్నం మేం చేస్తాం. శుభమస్తు. కులవర్ధనుణ్ణి చూచింది మొదలు మన కుమారుడే అన్న ఆత్మీయత నాలో ఆవరించింది. ఎప్పుడూ ఆ చిరంజీవి మాటలు వినాలని, నా చేతులతో అన్నం తినిపించాలనే పుత్రవాత్సల్యం నాలో పొంగిపోతున్నది ప్రభు. నా మనస్సు అదే విధంగా ఆరాటపడుతున్నది. కులవర్ధనుడే మన కుమారుడైతే అంతకంటే అదృష్టమేముంది దేవి? కానీ కాదంటారా? అవుననటానికి ఆధారం లేదు. కానీ మనసులోని మమకారం మాటి మాటికి ఇది నిజం సుమా అని చెబుతున్నది. ఎటూ చెప్పలేకపోతున్నాను దేవి. ఈ పులవర్ధనుడు నా కుమారుడైతే, నా వంశవర్ధనుడైతే నా కన్న బిడ్డ ఎదిగుంటే ఈ వయసులో ఉండేవాడు. నాన్న నాన్న మహారాణి, మీరా? అవును నాయన, నేనే. ఎందుక కన్నీరు? నేనేమైనా అపచారం చేశాను? అదృశ్యమైపోయింది ఏమిటి? అయ్యో కుమారా, ఏ భూతమో పిశాచమో నాశించి వచ్చింది. మందారా, మదరిక, త్వరగా రండి. కులవర్ధనుడికి దిష్టి తీయాలి, దినుసులు తీసుకురండి. మీ వాత్సల్యానికి మించిన రక్ష్యం ఉంటుంది మహారాణి. నా బిడ్డడు కాడా? కులవర్ధనుడు నా కుమారుడు కాడా? కులవర్ధన బాబు,
నాయనా పులవర్ధన. అమ్మా అమ్మా బాబు అమ్మా బాబు బాబు అమ్మా బాబు అమ్మా మరొక్కసారి అలా పిలువు. అమ్మా నిన్ను చూచినప్పటి నుంచి నీ దగ్గరే ఉండాలనిపిస్తుంది. సదా నిన్నే అమ్మా అని పిలవాలనిపిస్తున్నదమ్మా. ఈ పిలుపు కోసమే 20 ఏళ్ల నుంచి తప్పించిపోయాను తండ్రి. అమ్మా ఎవరు ఎంత కాదన్నా తల్లి గుండె తనయుడిని గుర్తు పట్టగలదయ్యా. అమ్మా అమ్మాని నువ్వు పిలుస్తుంటే మోడుపోయిన ఈ దేహం పులకరించి పూలు రాల్చినట్టున్నది. అమ్మా. బాబు ఒక్క మాట ఇవ్వు నాయనా, ఒక్క మాట ఇవ్వు. ఏమిటమ్మా అది? నీ మాట కాదంటా. ఎక్కడో ఉన్నాడనుకున్నా బిడ్డను నువ్వు తెచ్చినా తేకున్నా నువ్వు మాత్రం అమ్మానే పిలుస్తావు కదూ. అమ్మా మహారాణి అని పిలవకు. అమ్మా ఎంత చల్లని మాట అమ్మా. పసిబిడ్డల కనుపాపల్లోని భావాలకు భాష్యం చెప్పేది అమ్మ. తొలిసారిగా వాక్కు అందించి శబ్దం పలికించి మానవ జీవితానికి అంకురార్పణ చేసేది అమ్మ. అమ్మ అమ్మ అన్న పదంలో ఎన్ని పండు వెన్నెలలు వెలిగాయమ్మ. బాబు ఊట నీతితో కుటిల ప్రవర్తనతో భారమైపోయిన ఈ భూమాత బద్దలు కాకుండా నిలిచింది అంటే అది మాతృదేవి యొక్క పవిత్రత వలనేనమ్మా. ఆ పవిత్ర స్థానాన్ని అందుకోగలిగిన నేను అజయుణ్ణమ్మా, అజయుణ్ణి. బాబు అమ్మ. మహారాణి ఈమె మీ కొలువు కోరి వచ్చింది. రాజదంపతులకు అభివాదం. ఈమెకు మా కులువ. ఎవరమ్మా నువ్వు? నీ పేరు? నా పేరు మాలిని మహారాణి. పురందర రాజ్యం నుంచి వచ్చాను. అంతఃపురంలో మీ సేవా భాగ్యం కోరుతున్నాను. విన్నావా మహారాణి? పురందర రాజ్యమట. అది మనకు శత్రురాజ్యం కదా. అవును. శత్రువులైనా ఆశ్రయం కోరితే ఆదరించే మీ ఔదార్యం విని వచ్చాను మహారాణి. ఆకారమే కాదు, మాట తీరు కూడా మంచి సొంపుగానే ఉంది. ఉండ తగ్గదానివే. ఏమంటారు ప్రభు? మీ నిర్ణయాన్ని కాదంటారా మహారాణి? మధుప్రియ, మాలినికి మాలలు కట్టి మంచి గంధం తీసే పని. అలాగే మహారాణి. రామ మాలిని. చూశావా దేవి? మాట తీరు మనిషి తేజం చితికిపోయిన ఏ రాజవంశానికో చెందినదై ఉండాలి. కాలం కలిసి రాక ఇలా వచ్చిందే కానీ రాచఠీవి దాచినా దాగుతుందా? దేవి, ఒక ఆలోచన. ఏమిటి ప్రభు? ఈమె పులవర్ధనుడికి ఈడు. జోడు కూడా. వీళ్ళిద్దరికీ వివాహం చేస్తే ఎంత వేడుకగా ఉంటుంది. అదే నా ఆలోచన దేవి. నువ్వెవరు? మధుప్రియ భర్తను. మధుప్రియ ఆమె ఎవరు? తెలీదు? నగరంలో నలుగురికి తెలిసే. మధుప్రియ అంటే ఎంత గౌరవం, ఎంత ప్రసిద్ధి. ఓ అబ్బో, 4 ఆవులు ఎటుపోయినా సరే మధుప్రియని ఎరగిన వారే లేరే. అలాగా? ఆ? సరే, నువ్వెందుకు వచ్చినట్టు? మనల్ని మహారాజు గారు పంపారు. పాపం ఒంటరి వాడి భాండారం తేబోతున్నావు, భయపడిపోతున్నావేమని నన్ను నీకు తోడుగా పంపాను. పులవర్తన, నువ్వేమీ భయపడకు. ఇక నుంచి నీకు తోడుగా ఉండి నేడుగా వస్తా, సరేనా? అరే రే, తీయటి పదార్థాలు ముందు ఉంచుకొని తినకుండా కూర్చున్నావేమయ్యా? తిండి ఉంటేనే కండ ఉంటుంది, కండ ఉంటేనే గుండె ఉంటుంది. అబ్బా, ఈ లడ్డు చూడు ఎంత రుచిగా ఉంది. అలాగే హాహా. గుండెల దాకా తిని కండలు పెంచుకుంటూ కూర్చో. కండ గుండె, కండ గుండె. మాలిని, పులవర్ధనుడికి వేళకు ఆహారం అందుతుందో లేదో రుచికరమైన పదార్థాలు వెంటనే తీసుకువెళ్ళి. అలాగే తమకి మాల అలంకరించి. అది తరువాత, ముందు వెళ్ళిరా. మాలిని, ఇలారా కూర్చో. పర్వాలేదు, కూర్చోమ్మా.
దండకే నిండుదనం వచ్చింది. వెళ్ళిరే. ఎవరివో? పరిచారికను. నేను నమ్మను. ఎందుకో? ఎందుక? నీ వంటి సుందరాంగి దాసీగా రాదు గనుక. అవును, అందరికీ నేను దాసీ పని చేయను. నిన్ను దాసీగా నేను అంగీకరించను. నా వల్ల అపరాధం? అపరాధమా? దాసీగా వచ్చింది ఓరచూపులు చూడదు, వయ్యారాలు ఒలకబోయదు. అయినా ఊర్వశి వచ్చి ఊడిగం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావా? ఆకలిగా ఉన్నారని మహారాణి గారు పంపితే వచ్చాను. పెద్దవాళ్ళ ఆశీస్సులు మూటగట్టుకునే వచ్చావన్నమాట. పెడార్థాలు మానేయండి అన్నాను. నువ్వు పూల రెమ్మవా? మీరు పూల పరిమళమా? ఆ పరిమళంలోని మాధుర్యానివా? మీరు ఆ మాధుర్యంలోని మైకమా? ఆ మైకంలోని మగవాడి కోరికవా? మీరు మగువ మనసా? సరే, నీ పేరు? మాలిని. ఊరు? పురందర రాజ్యం. నిజం చెప్పు. మీరెప్పుడు అబద్ధం చెప్తుంటారు. ఆ? ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. గడసరిదానివి. ఆ? సేవకురాల్ని. పాదాలొత్తనా? అంతేనా? గంధం పోయినా? ఏ పులకింత కలిగించాలనా? మన వీణా? వేడి రగిలించాలనా? అప్పప్పా, మరేం చెయ్యాలి? ఏం చెయ్యాలా? ఉమ్? 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 ఏమిటా కులుకు? అందంగా ఉన్నావనా? అందమంటే నా బలవర్తనుడిది. అతని మనస్సు నీకన్నా మెత్తనేనిది. నన్నెంత మెచ్చుకున్నాడో తెలుసా? ఊర్వశినన్నాడు అని ఊరుకున్నాడా? ఊపిరాడన కౌగలిలో బిగించాడు. బిగించి